నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జీవీని అందలం ఎక్కించిన పార్టీ విధేయత. ఫౌండేషన్ సేవలు. జీవీకి చీఫ్ విప్ పదవితో పట్టం కట్టిన సీఎం చంద్రబాబు. ఎంఆర్పీ రేట్లకు మాత్రమే మద్యం విక్రయించాలన్న ఈపూరు ఎస్సీబీ ఎస్ఐ వెంకటేశ్వర్లు. 21 సంవత్సరాల లోపు మైనర్లకు మద్యం విక్రయించరాదని వెల్లడి. ఫారెస్ట్ లో పెంచిన జామాయిల్ కర్రలను తక్కువ ధరలకు అమ్మకుండా చూడాలన్న రైతు సంఘం నాయకులు రాము. ఫారెస్ట్ అధికారికి విడతి పత్రం ఇచ్చి విజ్ఞప్తి. వినుకొండ నియోజకవర్గం నుండి 3వసారి ఎమ్మెల్యేగా గెలిచిన జీవి ఉమ్మడి గుంటూరు, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా విధేయుడిగా పనిచేసి కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఆర్థిక అండదండలను అందించి నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా నిర్వహించి అందరి మన్ననలను ఆదరాభిమానాలను చురగొన్నారు. శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 25 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న ప్రజాసేవ కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజల మన్ననలను పొందటం, ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా, వేల మందికి ఉచిత నేత్ర వైద్య శిబిరాల ద్వారా పరీక్షలు, ఆపరేషన్లను, విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలతో అటు ప్రజలు ఇటు పార్టీ నాయకులు ఆదరాభిమానాలు అండదండలతో ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ గా నియామకం కావటంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభినందనలతో పాటు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ జీవీని వినుకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ నేతలు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ చీఫ్ విప్ గా నియమితులైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులను బుధవారం పట్టణ తెదేపా నేతలు, పార్టీ అధ్యక్షులు పఠాన్ ఆయుబ్ ఖాన్, పత్తి పూర్ణచంద్రరావు, పివి సురేష్ బాబు, పఠాన్ షమీం ఖాన్, సౌదాగర్ జానీ బాషా, గట్టుపల్లి శ్రీను, గోల్డ్ కరిముల్లా, రియల్ ఎస్టేట్ జానీ, దస్తగిరి, సాంబా, ఆర్ఏ శ్రీరాములు తదితరులు మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం రాత్రి నియామక ప్రకటన, బుధవారం అందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో వారంతా అసెంబ్లీ ఆవరణలో జీవి ఆంజనేయులను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. వినుకొండ మండలంలోని ఎంఎల్ఎస్ పాయింట్ గౌడంను నర్సరాపేట ఆర్డీఓ తనిఖీ చేశారు. మండలానికి చెందిన ఎం రమేష్ ఎన్ సమాధానం పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఆర్డీఓతో పాటు తహసీల్దార్ సురేష్ తనిఖీలలో పాల్గొన్నారు. మద్యం దుకాణ లైసెన్సుదారులు అక్రమంగా మైనర్లకు మద్యం విక్రయించటం, ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయించటం, చట్ట ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలతో పాటు సంబంధిత మండల తహసీల్దార్ల వద్ద తెలియజేయటం జరుగుతుందని ఎస్సీబీ ఎస్ఐ వెంకటేశ్వర్లు అన్నారు. ఈపూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని రొంపిచెట్ల మండలం సంతగుడిపాడుకు చెందిన సూర్యనారాయణ అనే వ్యక్తిని రొంపిచెట్ల మండల తహసీల్దార్ వద్ద హాజరుపరిచారని, బైండ్ ఓవర్ చేయటం జరిగిందన్నారు. 4 అక్రమ మద్యం కేసుల్లో 3 వ్యక్తులను బైండ్ ఓవర్ చేయటం జరిగిందన్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం, నాటుసారా గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే ఈపూరు ఎస్సీబీలో తెలియజేయాలని, వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఆయన అన్నారు. జాతీయ రాష్ట్ర స్థాయి పోటీలలో తమ పాఠశాల నుండి పలువురు విద్యార్థులు పాల్గొని జాతీయ స్థాయి జట్లకు ఎంపికయ్యారని శావిల్యాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో క్రీడాకారులకు జరిగిన అభినందన సభలో పాఠశాల హెచ్ఎం విజయలక్ష్మి అన్నారు. మండల కేంద్రమైన శావిల్యాపురంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో వివిధ క్రీడల్లో పాల్గొని జాతీయ రాష్ట్ర స్థాయి జట్లకు ఎంపికై పలు బహుమతులను గెలుచుకున్న విద్యార్థినులకు అభినందన కార్యక్రమం పిడి రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎస్జీఎఫ్ స్కూల్ గేమ్స్ బ్యాడ్మింటన్ లో అండర్ 14 విభాగంలో అన్నమయ్య జిల్లాలోని కనుమల చెరువులో పాల్గొన్న లలిత, జ్యోతిక, శ్రీహర్షిత జాతీయ సీనియర్స్ మహిళా విభాగంలో బాల్ బ్యాడ్మింటన్ లో జాతీయ పోటీలకు ఎంపికైన ముక్కపాటి లిఖిత, జాతీయ ఫెడరేషన్ కప్పు జట్టుకు ఎంపికైన వేముల దివ్య, అనుముల సమీర బాల్ బ్యాడ్మింటన్ మహిళా సీనియర్ విభాగంలో తృతీయ స్థానం సాధించి జట్టు సభ్యులు నుతియా, కావ్య, దివ్య, దేవమణి, సమీర, రవలి, రత్న, కీర్తన, శ్రవంతి, బసవరాణి,
లలితలకు పాఠశాల ఉపాధ్యాయేతర సిబ్బంది, ఎస్ఎంసి చైర్మన్ శ్రవణ్ కుమార్ క్రీడాకారులను అభినందించారు. చదువులతో పాటు క్రీడల్లోనూ తమ పాఠశాల నుండి ఎంతో మంది విద్యార్థులు పలు పోటీలలో పాల్గొని బహుమతులను గెలుచుకోవటం తమకు ఆనందంగా ఉందని, తమ పాఠశాలకు ఎంతో పేరు వచ్చిందని హెచ్చెమన్నారు. రైతుల సొంత పొలాల్లో పెరిగిన జామాయిల్ కర్రను కంపెనీలు 7,500 రూపాయలకు కొనుగోలు చేస్తున్నాయని, ఫారెస్ట్ లో పెంచిన జామాయిల్ కర్రను కంపెనీలు వేలం పాటలో తక్కువ ధరకు అమ్మకుండా చూడాలని నర్సాపేటలోని జిల్లా ఫారెస్ట్ కార్యాలయంలో డిఎఫ్ఓకు వినతి పత్రాన్ని అందించారు. రైతులు ఎన్నో ఒడిదుడుకులతో పెంచిన జామాయిల్ కర్రను ప్రైవేటు కంపెనీలు 7,500కు కొనుగోలు చేస్తున్నాయని, అయితే రాష్ట్రమంతా ఫారెస్ట్ ప్లాంట్ ద్వారా పెంచిన జామాయిల్ లక్షల టన్నుల్లో ఉందని, వేలంపాట ద్వారా వీటిని తక్కువ ధరకు అమ్మితే రైతుల నుండి కొనుగోలు చేసే కంపెనీలు ఫారెస్ట్ జామాయిల్ కర్రను కొంటే రైతులు పెద్ద ఎత్తున నష్టపోయి అనేక ఇబ్బందులు పడతారని, ప్రభుత్వానికి కూడా ఆదాయం తగ్గుతుందని, దీనిపై ఆలోచించి రైతులకు మేలు చేసే విధంగా తగిన నిర్ణయం తీసుకోవాలని రాము డిఎఫ్ఓకు విజ్ఞప్తి చేశారు. సంబంధిత విషయాలను ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియజేస్తానని డిఎఫ్ఓ రాముకు హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా ఫారెస్ట్ అధికారి డిఎఫ్ఓ గారిని కలవటం జరిగింది. ఎందుకు కలిసాము అంటే ఈ యానం ద్వారా మన పల్నాడు జిల్లాలో 58,000 మెట్రిక్ టన్నుల జామాయిలును ఫారెస్ట్లో వన సంరక్షణ సమితి ప్లాంట్ ద్వారా పెంచి వాటిని ఏలానికి ఇవ్వటం జరిగింది. మేము ఒకటే జిల్లా ఫారెస్ట్ అధికారి గారికి మేము చెప్పడం జరిగింది, అమ్మా బయట మార్కెట్లో 7,500 రూపాయలు ఒక టన్ను మార్కెట్ ధర ఉంది. ఖర్చులు పోయి కూడా 7,500 రూపాయలు మార్కెట్ ధరను రైతులకు ఇస్తున్నారు. ఈ యానం ద్వారా తక్కువ పాడితే దాని ద్వారా సుబాబులు జామాయిల్ రైతులకు నష్టం జరిగే అవకాశం ఉంది కనుక 7,500 రూపాయలు తగ్గకుండా రేటు చూడాలని మేము ఇవాళ పల్నాడు జిల్లా డిఎఫ్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తక్కువ పోయినట్టయితే సుబాబులు జామాయిల్ రైతుల దగ్గర నుంచి పేపర్ కంపెనీ వాళ్ళు ఈ సరుకును కొనరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినంత లక్షలాది టన్నుల సరుకుని మన ఒక్క రాష్ట్రంలోనే యానం ద్వారా వస్తుంది కాబట్టి రైతుల దగ్గర నుంచి కొనే అవకాశం ఉండదు. అనేక సంవత్సరాల పోరాట ఫలితంగా రైతులకు ఈ మాత్రమైన గిట్టుబాటు ధర దొరుకుతుందనే సమయంలో ఈ యానం అనేది జరగటం ద్వారా అట్లా ప్రభుత్వానికి ఆదాయానికి నష్టం జరుగుతుంది, రైతులకి నష్టం జరుగుతుంది. కాబట్టి దయచేసి 7,500 రూపాయలు నెట్ ధరకి తగ్గకుండా చూడాలని డిఎఫ్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బాలల దినోత్సవం పురస్కరించుకుని జడ్పీ హై స్కూల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలతో పాటుగా పరుగు పందెం పోటీలు నిర్వహించినట్లు పాఠశాల హెచ్ఎం విజయలక్ష్మి తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన బాల బాలికలకు నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా బహుమతులు ప్రదానం చేయనున్నట్లు పిడిఆర్ రాధాకృష్ణమూర్తి తెలిపారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.